మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈ ప్రభుత్వంలో కొంతవరకు మార్పు తీసుకొచ్చాం అని ఆయన చెప్పడం జరుగుతుంది. ఎమ్మెల్యేగా మీరు జీ కొత్తపల్లి సొసైటీ బ్యాంక్ దానికి మీరు సెలెక్ట్ అయ్యారు. అయితే అసలు ఏంటి ఈ అవకాశం ఎలా వచ్చింది మీకు? రాజకీయ నేపథ్యం అలా నేను తెలుగుదేశం పార్టీ గ్రామ పార్టీ అధ్యక్షుడు 2013లో ఉన్నారు. ఇంత కీలక నేతగా మీరు జీ కొత్తపల్లిలో ఎదుగుతూ ఉన్నారు. మరి మీ పార్టీ తరఫున మా పార్టీ తరఫున పార్టీ అధినాయకత్వం వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ కిరణ్. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా వరకు సొసైటీలు చైర్మన్ని డైరెక్టర్ని నియమించడం జరిగింది. అందులో భాగంగా జీ కొత్తపల్లి రేగంటి రాంబాబు గారిని ఇక్కడ నియమించడం జరిగింది. అయితే గత ప్రభుత్వంలో కొంతవరకు వినాశనం జరిగింది, ఈ ప్రభుత్వంలో కొంతవరకు మార్పు తీసుకొచ్చాం అని ఆయన చెప్పడం జరుగుతూ ఉంది. అది ఏంటో పూర్తిగా ఆయన మాటలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రాంబాబు గారు నమస్కారం అండి. నమస్తే అండి. ముందుగా మీకు కంగ్రాచులేషన్స్ అండి సుమన్ టీవీ తరఫున. చైర్మన్గా మీరు జీ కొత్తపల్లి సొసైటీ బ్యాంక్ దానికి మీరు సెలెక్ట్ అయినందుకు థ్యాంక్ యూ సో మచ్. సార్ అసలు ఏంటి ఈ అవకాశం ఎలా వచ్చింది మీకు చైర్మన్గా? ఎస్ సార్, ఇది నా రాజకీయ నేపథ్యం 2006లో ప్రత్యక్ష ఎన్నికల ద్వారానే నేను రాజకీయంలోకి రావడం జరిగింది. అప్పుడు పంచాయతీ ఎన్నికల్లో నేను వార్డు మెంబర్గా కంటెస్ట్ చేయడం జరిగింది. ఆ ఎన్నికల్లో నేను గెలుపొందడం జరిగింది. ఆ తర్వాత 2013 ఇక్కడ వైఎస్ఆర్సీపీలోకి టీడీపీ గ్రామ పార్టీ అధ్యక్షుడు రిజైన్ చేసి వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళడం వల్ల అప్పుడున్న పార్టీ పెద్దలు నాయకులు ఈ యాక్టివ్గా ఉన్న నన్ను ఈ యంగ్ ఏజ్లో ఉండటం యాక్టివ్గా ఉండడం వల్ల ఆ గ్రామ పార్టీ ప్రెసిడెంట్ బాధ్యతలు నాకు అప్పచెప్పారు. అలా నేను తెలుగుదేశం పార్టీ గ్రామ పార్టీ అధ్యక్షుడు 2013లో నేను బాధ్యతలు తీసుకున్నా. 1983లో ఇక్కడ తెలుగుదేశం పార్టీ తరఫున సర్పంచ్ నెగ్గడం జరిగింది. మా పెదనాన్నగారు అప్పుడు తెలుగుదేశం పార్టీ తరఫున సర్పంచ్గా ఎన్నికయ్యారు. ఆ తర్వాత 2013 వరకు నేను బాధ్యతలు తీసుకునే వరకు కూడా ఈ గ్రామంలో తెలుగుదేశం పార్టీకి సర్పంచ్ అనేది ఎన్నికల్లో ఎప్పుడు గెలుపొందడం జరగలేదు 30 సంవత్సరాలుగా. ఇంత కీలక నేతగా మీరు జీ కొత్తపల్లిలో ఎదుగుతూ ఉన్నారు. మరి మీ పార్టీ తరఫున ఒక అభ్యర్థిని నిలబెడితే ఆ అభ్యర్థిని కాదు అని చెప్పి మధ్యపాటి వెంకటరాజు గారిని ఎందుకు మీరు సపోర్ట్ చేయడం జరిగింది? మా పార్టీ తరఫున వాస్తవానికి చాలా మంది ఇంకో పర్సన్ అని చెప్పి ఆయనకి సపోర్ట్ చేస్తున్నారు ఆ టైంలో. కానీ మీలాంటి వాళ్ళందరూ కూడా మధ్యపాటి వెంకటరాజు గారికి సపోర్ట్ చేశారనేది కొంత సమాచారం. అట్లా ఏం లేదు సార్, పార్టీ అధినాయకత్వం ఏ వ్యక్తి అయితే మాకు ఇక్కడ ఇన్ఛార్జిగా నియమించి పంపించిందో ఆ వ్యక్తికి పట్లనే మేము పనిచేయాలి. అదే మాకు పార్టీ క్రమశిక్షణలో పార్టీ సిద్ధాంతపరంగా మాకు నేర్పినవి. ఆ పార్టీ వెంకటరాజు గారిని కాదు, ఇంకెవరిని పంపించినా కూడా పార్టీ ఎవరినైతే నియమిస్తుందో ఒక పార్టీ ఒక నిర్ణయం తీసేసుకున్న తర్వాత ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండాల్సిందే అందరం. వెంకటరాజు గారిని నియమించింది పార్టీ చంద్రబాబు నాయుడు గారు, ఆయనకి మేము సపోర్టెడ్గా చేయాల్సిందే. వెంకటరాజు గారు ఆయన ఓకే ఈ నియోజకవర్గానికి ఓకే ఈయన బాగా సొట్టబుల్ అని మీకు ఎప్పుడు అనిపించింది? అంటే సార్ ఆయన విధి విధానాలు మీకు ఎలా అనిపించినాయి? ఆయన కలవడం, ఆయన మాట్లాడే తీరు, ఆయనలో ఉన్న నాలెడ్జ్, సృజనాత్మకత, ఆయన అభివృద్ధి చేయాలనే తత్వం, ఇవన్నీ కూడా ఒక రకంగా ఆయనకి వయసు మా వయసుకు కూడా దగ్గరగా ఉండటం, మాకు ఎంతైతే అభివృద్ధి చేయాలన్న తపన ఉందో అదే తపన ఆయనలో ఉండటం వల్ల మెర్జ్ అవ్వగలిగాం. అయితే రాంబాబు గారు గత ప్రభుత్వానికి ఇప్పుడున్న ప్రభుత్వంలో మీరు కొంతవరకు చూస్తుంటారు కదా, ఎలాంటి మార్పులతో ఇప్పుడు మీరు సొసైటీ చైర్మన్గా ఎలాంటి మార్పులు చేయగలిగారు? అదే సార్, దీని మీద మాకు కొంచెం అవగాహన ఉంది సార్. అంటే 2005 నుంచి 2012 వరకు మా పెదనాన్నగారు ఈ సంఘానికి చైర్పర్సన్గా ఉండటం, కొద్ది దగ్గరగా చూడటం, 2012 నుంచి 2018 వరకు ఇదే సొసైటీకి నేను ఒక డైరెక్టర్గా అపోజిషన్ ప్యానల్లో ఉండటం, ప్రత్యక్షంగా ఈ సొసైటీకి యాక్టివిటీస్ కార్యకలాపాల మీద కూడా నాకు కొంత అవగాహన ఉండటం. అప్పట్లో మేము పాలకవర్గం వాళ్ళు చేస్తున్న కొన్ని విషయాల్ని ఇది కరెక్ట్ కాదు అని చెప్పినా కూడా వాళ్ళు మా మాటల్ని
పెడచెవుని పెట్టి వాళ్ళకి నచ్చిన వేలో వాళ్ళు వెళ్ళటం, ఆ రకంగా సంఘం కూడా చాలా నష్టపోయింది. అంటే డైరెక్టర్లు ఉంటారు కదా, ఓటింగ్ జరుగుతూ ఉంటుంది కదా ప్రతిదానికి. దాంట్లో మీకు మెజారిటీ సభ్యులు 7 వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళ ఆమోదాలు, వాళ్ళ ప్రతిపాదనలన్నీ ఆమోదించబడి, కోఆప్షన్ సభ్యులు కూడా ఉంటారు. వాళ్ళకి కోఆప్షన్ సభ్యులు వాళ్ళు 7 డైరెక్టర్లు ఎప్పుడు వాళ్ళకి అనుకూలంగా ఉంటారు కాబట్టి ప్రతి నిర్ణయం వాళ్ళకి ఆమోదం ఉంచారు. మేము 6 డైరెక్టర్లతో ఉన్నాం కాబట్టి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను డైరెక్టర్గా ఉన్నప్పుడు ఒక పెట్రోల్ బంక్ని నెలకొల్పారు. ఆ పెట్రోల్ బంక్ పెడుతున్న ప్లేస్ కరెక్ట్ కాదు. ఆ ప్లేస్లో పెట్టడం వల్ల సంఘానికి నష్టం జరగదు, వ్యాపారం జరగదు. గ్రామస్తులు ఎవరైనా పెట్రోల్ కొట్టించుకోవాలంటే 2 కిలోమీటర్లు ముందుకెళ్ళి అక్కడ పెట్రోల్ కొట్టించుకుని మళ్ళీ వెనకరారు. అది ఆ ప్లేస్ నిర్ణయం తప్పని చెప్పి నేను చెప్పా. కానీ మా మాటను పెడిచేని పెట్టి అప్పుడు వాళ్ళ ప్యానల్లో డైరెక్టర్గా ఉన్న వ్యక్తి స్థలంలో ఆ పెట్రోల్ బంకుని నెలకొల్పారు. అది వ్యాపారం జరగక నెలకొల్పిన సంవత్సరం కాలంలోనే దాన్ని క్లోజ్ చేశారు. క్లోజ్ చేసిన సుమారుగా 30 నుంచి 40 లక్షల రూపాయలు సంఘానికి నష్టం వచ్చింది. మళ్ళీ మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అది సంఘానికి విపరీతమైన నష్టం తీసుకుని వస్తుంది. రన్ చేయకపోతున్నప్పటికీ కూడా దానికి రెంట్ పే చేయాల్సి వస్తుంది. అక్కడ 2 ఎంప్లాయీస్ని పెట్టి వాళ్ళకి సాలరీస్ పే చేస్తున్నారు. ఏదో రకంగా దీన్ని కష్టపడి మనం రైతుల వద్దకి, వాహనదారుల వద్దకి తీసుకెళ్ళి సంఘం ద్వారా నడిచే బంకులు క్వాలిటీ ఫ్యూయల్స్ ఉంటాయని చెప్పి కన్విన్స్ చేసి వ్యాపారం చేద్దాం. ఎట్లా నష్టంలో ఉంది, అది నడపపోయినా దానికి నష్టాన్ని మోస్తుంది సంఘం, నడిపే చూద్దాం అని చెప్పి మేము మన ఎన్డీఏ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత 6 నెలల్లో దాన్ని రీఓపెన్ చేయించడం, సాయశక్తుల అదే ప్లేస్లో దాన్ని రీఓపెన్ చేయించడం, సాయశక్తులా కృషి చేసి. అంటే ఇప్పుడు కూడా అదే 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది కదండి, ఇప్పుడు మటుకు ఎలా అభివృద్ధి చెందుతుంది అంటే పక్కగా ఉన్న ప్రైవేట్ బంకుల వాళ్ళు ఇస్తున్న ఫ్యూయల్స్లో క్వాలిటీ లేకపోవడం, మేము వాహనదారులకి ఈ క్వాలిటీ ఫ్యూయల్ వాడటం వల్ల మీ వెహికల్స్ లైఫ్ పెరుగుతుంది, మైలేజ్ పెరుగుతుంది అని చెప్పి వాళ్ళని కన్విన్స్డ్గా మేము చెప్పడం, పదే దాన్ని ప్రమోట్ చేయడం. అట్లాగే 30,000 40,000 ఉన్న బిజినెస్ని ఇవాళ ₹1,00,000 పైగా దాటించాం. ఒక బ్రేక్ ఈవెన్ లెవెల్కి ఇప్పుడు చేరుకోగలిగింది. అట్లాగే ఈ సంఘం పరిధిలో 4 ఎరువులు కూడా వస్తున్నాయి. సిహెచ్ పోతేపులో ఎరువులు కూడా ఉంది, చాలా వాల్యుబుల్ కూడా ఉన్నది. 40 సెంట్లు సువిశాలమైన స్థలం, చుట్టూ కాంపౌండ్, మంచి స్టాండర్డ్గా ఉన్న గోడ ఉన్నాయి. వాళ్ళు ఎరువులు వ్యాపారం చేయకుండా అక్కడ క్లోజ్ చేసి ఉంచారు. మళ్ళీ నేను బాధ్యతలు తీసుకున్న వితిన్ 15 డేస్లోనే ఆ గోడౌన్ని రీఓపెన్ చేయించి ఆ గోడౌన్ పరిధిలో ఉన్న రైతాంగం అందరితో కూడా మళ్ళీ మమేకమై వాళ్ళకి పర్సనల్గా ఫోన్స్ చేసి అన్ని బ్రాండెడ్ కంపెనీలు మాత్రం అక్కడ అందుబాటుగా ఉంటాయి, ఏ నాసిరకం కంపెనీ ఎరువులు అక్కడ మేము వాడం. మీరు ఆ సంఘంలో ఎరువులకు పర్చేజ్ చేయటం వల్ల ఒక చదువుకున్న ఒక వ్యక్తికి మీరు ఉపాధి చూపించిన వాళ్ళు అవుతారు, దయచేసి అక్కడ మీరు ఎరువులు తీసుకెళ్ళండి అని చెప్పి వాళ్ళని కన్విన్స్డ్గా చెప్పడం. రైతులు కూడా పాజిటివ్గా తీసుకుని అదే మన సంఘం ఇది, మన గోడౌన్ ఇది అని భావించి ఇక్కడ ప్రతినిత్యం కూడా 30-40 వేల రూపాయలు వ్యాపారం నడుస్తుంది. అలాగే రాంబాబు గారు, ఇప్పుడు కూడా డైరెక్టర్లు ఉన్నారు కదా? అవును సార్. వాళ్ళ కోరం ఎలా ఉంది? అండ్ ఇప్పుడు 3-man కమిటీలే, ఈ కోఆపరేటివ్లో 3-man కమిటీలు వేశారు. 3-man కమిటీల్లో ఒక జనసేన ప్రాతినిధ్యం ఉన్న తెలుగుదేశం పార్టీ నుంచి ఉన్నారు. మేమందరూ కూడా ప్రతి విషయాన్ని కూలంకషంగా చర్చించి అన్నీ కూడా ఏ విధమైన వివాదాలకి, ఏ విధమైన వేరు రిమైనింగ్ బీజేపీని కానీ జనసేనని మీరు ఎలా కలుపుకొని వెళ్తూ ఉంటారు? లేదు సార్, నా వరకు మేము చాలా ఫ్రెండ్లీగా ఉంటాం. ప్రతి నిర్ణయం కూడా డైరెక్టర్తో చర్చించిన తర్వాత మాత్రమే నిర్ణయాలు తీసుకుంటాం. వాళ్ళ ప్రతి నిర్ణయానికి వాళ్ళ ఆమోదం కూడా తప్పనిసరిగా తీసుకుంటాం. అలాగే ధాన్యం కొనుగోలు 24 గంటలు అనే కాన్సెప్ట్, అది మీ సొసైటీలో ఎలా జరుగుతుంది? సార్ అదే ధాన్యం రైతు దగ్గర నుంచి సేకరించిన తర్వాత అది మిల్లర్కి చేరిన తర్వాత ఆ మిల్లర్ చేరిన కాడి నుంచి 24 అవర్స్, రైతు దగ్గర ధాన్యం తీసేసుకున్న వెంటనే 24 అవర్స్ కాదు. ఓకే. అయితే గత ప్రభుత్వానికి ఇప్పుడు మీరు వచ్చిన తర్వాత మేజర్గా మీరు చేసిన డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఈ సొసైటీకి ఏంటి? సార్, నేను ఛార్జ్ తీసుకున్న తర్వాత
ఈ సంఘం నేను ఛార్జ్ తీసుకునే రోజుకి 3,50,00,000 రూపాయలు నష్టంలో ఉంది ఈ సంఘం. తర్వాత ఆ రోజుకి 90 లక్షల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్స్ ఈ సంఘానికి ఉన్నాయి. ఇక సంవత్సరం మొత్తంగా ఈ సంఘంలో 9 కోట్ల రూపాయలు బిజినెస్ చేశారు. ఆ లాస్ట్ నేను ఛార్జ్ తీసుకునేటప్పటికి ఆ ఎకనామిక్ ఇయర్కి 9 కోట్ల రూపాయలు బిజినెస్ మాత్రమే ఈ సంఘం తరపున చేశారు. ఆ పరిస్థితిలో ఉన్న సంఘానికి నేను ఛార్జ్ తీసుకున్నా. నేను ఛార్జ్ తీసుకున్న తర్వాత నా మీద ఉన్న నమ్మకం ఏదైతే 20 సంవత్సరాలుగా నన్ను దగ్గరగా చూస్తున్న ఈ ప్రాంత ప్రజలు, రైతాంగం అందరూ కూడా నా మీద ఉన్న ఒక నమ్మకంతో ఇక్కడ మనకి సేఫ్, మనం ఇక్కడ డిపాజిట్ చేసుకున్న సేఫ్, మనం ఇక్కడ లాకర్స్ తీసుకుని మన అసెట్స్ని ఇక్కడ పెట్టుకున్న సేఫ్, మనం ఇక్కడ లోన్ తీసుకున్న సేఫ్ అనే నమ్మకం వాళ్ళలో ఉండబట్టి ఈ 3 నెలల కాలంలో 1,60,00,000 ఫిక్స్డ్ డిపాజిట్స్ ఈ సంఘానికి వచ్చినాయి. నేను ఛార్జ్ తీసుకున్నప్పటికి 90 లక్షలు. అవి ఎప్పటి నుంచి ఉన్నాయనేది కూడా నాకు తెలియదు. నేను ఛార్జ్ తీసుకున్న ఈ 3 నెలల్లోనే 1,60,00,000 రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్స్ వచ్చినాయి. ఓకే. అప్పటికి సుమారు 9-10 లాకర్స్ ఇక్కడ ఖాళీగా ఉన్నాయి. నేను ఛార్జ్ తీసుకుంటే ఇప్పుడు లాకర్స్ ఇంకా ఆ 9 ఫిల్ అయిపోయినాయి. ఇంకా ఇక్కడ లాకర్స్ నీడెడ్ కనిపిస్తుంది. చాలా మంది రైతులు మాకు లాకర్ కావాలని కూడా అడుగుతున్నారు. అట్లాగే రాంబాబు గారు, అలాగే గత ప్రభుత్వం అప్పుడు దాదాపు 3.5 కోట్లు నష్టం అన్నారు. దాన్ని ఇప్పుడు మీరు వచ్చిన తర్వాత ఏమైనా రికవరీ చేయడం జరుగుతుందా? ఎస్ సార్. అంటే నేను అవగాహన చేసుకుని నేను సమాచారం తీసుకున్నది ఈ నష్టం ఎట్లా జరిగింది, ఎక్కడ జరిగింది నష్టం, దీన్ని మనం తగ్గించాలన్నా ఈ నష్టాన్ని పూర్తిగా మనం లాభాల్లో తీసుకెళ్ళాలన్నా చేయాల్సినవి ఏంటని చెప్పని సీనియర్లు అయిన కొంతమందిని అడగడం, సలహాలు తీసుకోవడం. ఈ నష్టాలు అనేది ఎందువల్ల వచ్చినాయంటే లాంగ్ టర్మ్గా లోన్స్ అనేది రైతుల నుంచి రికవరీ చేయకపోవటం, ఆ వడ్డీలు అనేది సంఘానికి భారంగా నష్టాల కింద జరగడం జరిగింది. మనం లోన్స్ని రికవరీ చేయించగలిగితే కనుక నష్టం అనేది ఆటోమేటిక్గానే తగ్గి సంఘం తిరిగి లాభాల్లోకి వెళ్ళడానికి అవకాశం ఉందని చెప్పి అంటాం. అట్లా అలాగే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ గతానికి ఇప్పటికి ఎలా ఉందంటారు లోన్ తీసుకుంటే? గతంలో అది ఇప్పటికి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో మార్పులు ఏమి లేవు సార్. అప్పుడే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉన్నాయి, ఇప్పుడు అదే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో లోన్స్ ఉన్నాయి. అలాగే రాంబాబు గారు, ఇక్కడ ఎన్ని రకాలుగా మీరు లోన్లు ప్రొవైడ్ చేస్తారు? ఓకే. ఇక్కడ క్రాప్ లోన్ ఒకటి ఉంటుంది సార్ రైతుకి, పంట రుణం. ఆ తర్వాత వచ్చేటప్పటికి ఎల్టీ లోన్స్. అట్లా రైతు నేస్తం, రైతు బంధు లోన్స్ అనేది 11% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి ఇస్తున్నాం. మన వెంకటరాజు గారితో ఉన్న సాన్నిహిత్యం ఎలాగా ఏంటి? అలాగే మీరు ఏదైనా వర్క్ అనగానే ఇక్కడ ఆయన వెంటనే చేసి పెడతారని చెప్పి కూడా చాలా మంది చెప్తూ ఉంటారు. ఏంటంటే అంటే నేను నా గ్రామం తరపున అడుగుతాను తప్ప ఏ రోజు కూడా నా వ్యక్తిగతంగా అడగకపోవడం. ప్లస్ ఆయనకి ఏదైతే సమాజాన్ని, ప్రాంతాన్ని, ఆయన పరిధిలో ఉన్న అన్ని గ్రామాలని అభివృద్ధి చేద్దాం అన్న ఆలోచన ఉందో, మా నేచర్ కూడా అదే కావటం. అలాగే CMRF ఆ చెక్కుల్లో కూడా మీ పాత్ర ఉంది. ఇక్కడ స్థానికంగా ఎవరైనా ఇబ్బంది పడుతున్నా ఆయన దృష్టికి తీసుకువెళ్తారని చెప్తున్నారు. అట్లా ఏం లేదు సార్. ఇది కొంచెం ఇక్కడ వెనుకబడిన తరగతులు జనాభా ఎక్కువగా ఉండడం ఈ గ్రామంలో. 54% ఎస్సీ పాపులేషన్ 2011 జనాభా లెక్కల ప్రకారంగా 54% ఎస్సీ పాపులేషన్, 30% బీసీ పాపులేషన్తో బాగా వెనుకబడిన సామాజిక వర్గం వాళ్ళు ఎక్కువగా ఉన్న గ్రామం సార్ ఇది. దానివల్ల అనారోగ్య సమస్యలు, ఇక్కడ తాగుతున్న డ్రింకింగ్ వాటర్లో కూడా కొంతవరకు ప్రాబ్లం ఉంది. దానిగాను మేము గతంలో 2014లోనే ఒక మినరల్ వాటర్ ప్లాంట్ని, ప్యూరిఫైడ్ మినరల్ వాటర్ ప్లాంట్ని ఏర్పాటు చేసాం. దానివల్ల కొంతవరకు తగ్గగలిగిన, పూర్తి స్థాయిలో వాటర్ తగ్గలేదు. అట్లా ఎక్కువ ప్రజలకు అనారోగ్యం సమస్యలు రావటం, వాళ్ళు హాస్పిటలైజ్డ్ పాలవటం, ఆ బిల్స్ని CMRF ద్వారా వెంటనే సార్ నోటీసులో పెట్టడం, తీసుకెళ్ళడం, ఆయన కూడా తగిన మొత్తం ఎక్కువ మందికి ఆ రకంగా లబ్ధి చేయగలరు. అలాగే రాంబాబు గారు, సలహాని, విమర్శని మీరు ఎలా తీసుకుంటారు? విమర్శను నేను చిరునవ్వుతో తీసుకుంటాను సార్. అంతే. అది విమర్శలో కనుక సద్విమర్శ అయ్యి నేను నిజంగా తప్పు చేసినప్పుడు విమర్శించినైతే దాన్ని నేను 100% స్వీకరిస్తాను.
అట్లా కాకుండా ఉత్తనే వాళ్ళు మనం ఏది చేస్తున్నా కూడా వాళ్ళు విమర్శించాలి అనే తత్వం చాలామందిలో ఉంటుంది. ఆ విమర్శలను నేను పట్టించుకొని ఊరికి చిరునవ్వుతో దాన్ని మర్చిపోతాను. సలహాలు మంచి సలహాలు ఎవరు ఇచ్చినా కూడా నేను ఖచ్చితంగా వాటిని మీకు ఆపోజిషన్ పార్టీ వాళ్ళు ఇచ్చినా కానీ మీరు తీసుకుంటానికి రెడీ అని తీసుకుంటా, తప్పకుండా తీసుకున్నా. ఓకే రాంబాబు గారు, థ్యాంక్ యూ. ఇంకా పలు అభివృద్ధి కార్యక్రమాలు మీరు సొసైటీ ద్వారా చేయాలని చెప్పి సుమన్ టీవీ తరపున మిమ్మల్ని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ, తప్పకుండా చేస్తాం.